ఎమ్మెల్యే కొలికపూడికి ఎంపీ కేశినేని శివనాథ్ కౌంటర్ ఇచ్చారు. తనపై ఆరోపణలు ప్రజలు ఎప్పుడూ నమ్మరని అన్నారు. ఎంపీ లేకపోతే తాను లేనని చెప్పిన ఎమ్మెల్యే ఇప్పుడు చేస్తున్న ఆరోపణలకు ఆయనే సమాధానం చెప్పాలని అన్నారు. తానెప్పుడు రంగులు మార్చలేదని అన్నారు ఎంపీ చిన్ని. తానేంటో విజయవాడ ప్రజలకు తెలుసునని అన్నారు. ఎంపీ కేశినేని శివనాథ్పై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే టికెట్ కోసం ఎంపీ చిన్ని 5 కోట్లు అడిగారని కొలికపూడి కామెంట్స్ చేశారు. కొలికపూడి నా ఖాతా నుంచి ఇవి తీసుకున్నారని చెప్పారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్ణ, శ్రీనివాస్, తిరువూరులో ఏదైతే తెలుగు తమ్ముల మధ్య ఆసక్తికరమైన పోరైతే నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక అటు ఎంపీ కేశినేని శివనాథ్ అలాగే ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఎవరు వారు యమునా తీరం ఉన్నట్టు కూడా మొత్తం కూడా ఇద్దరు కూడా విడివిడిగా ఈ రోజు మొత్తం కూడా పర్యటన చేయడం కూడా జరుగుతుంది. అయితే ప్రధానంగా చూస్తే కనుక కొలికపూడి శ్రీనివాసరావు సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ అలాగే పరామర్శల పేరుతో ఆయన పర్యటన చేస్తున్నారు. అలాగే కేశినేని శివనాథ్ అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద కార్యక్రమాలతో ఆయన ప్రోగ్రామ్స్ పెట్టుకుని ఎవరికారు విడిగా ప్రోగ్రామ్స్ చేసుకోవడం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రధానంగా చూస్తే కనుక ఇద్దరి మధ్య కూడా పచ్చగడ్డ వేస్తే బొగ్గురు మండే పరిస్థితి కూడా ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక ఇటీవల ఎవరైతే కొలికపూడి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలతో మొత్తం కూడా ఒకసారిగా హీట్ పుట్టిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు కేశినేని శివనాథ్ సంబంధించిన అనేక ఆరోపణలు కూడా కొలికపూడి శ్రీనివాస్ ప్రధానంగా చేయడం కూడా జరిగింది. ప్రధానంగా చూస్తే కనుక కేశినేని శివనాథ్ కార్యాలయంలో పనిచేసే కొంతమంది సిబ్బంది మొత్తం కూడా డబ్బులు తింటున్నారు అని చెప్పి కూడా ఒక ఈ ఆరోపణలు అయితే కొలికపూడి శ్రీనివాస్ చేయడం జరిగింది. వీటన్నిటి కూడా కేశినేని శివనాథ్ ఈ రోజు ధీటుగానే సమాధానం చెప్పిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే గత ఎన్నికల సమయంలో దారుణంగా వ్యాఖ్యలు చేసిన నానికి తాలూకా మనుషులకి నేను ఎక్కడా కూడా ప్రయారిటీ చేయాల్సిన అవసరం లేదు, ఆయన మాకు ముమ్మాటికి శత్రువే అని చెప్పి కూడా ఈ కేశినేని శివనాథ్ చెప్పడం కూడా జరిగింది. అటువంటి వాళ్ళకి అసలు మా పార్టీలో చోటే లేదు. ఎందుకంటే కొంతమంది వైసీపీలో కోర్టులుగా పనిచేస్తూ ఇక్కడికి వచ్చి మొత్తం కూడా పనిచేస్తున్నారని చెప్పి కూడా కేశినేని శివనాథ్ చెప్తూ కూడా జరిగింది. ఎందుకంటే మేము మొదటి నుంచి కూడా కరుడు కట్టిన టీడీపీ వాళ్ళం, కరుడు కట్టిన టీడీపీ కోసం పనిచేసిన వాళ్ళం, అటువంటి వారికి పార్టీలో స్థానం ఉంటుందని చెప్పి కూడా కేశినేని శివనాథ్ కూడా చెప్పడం కూడా జరిగింది. ప్రధానంగా నా కోసం, నా పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు పోరాడితే ఆ కార్యకర్తలని నడి సముద్రంలో నేను వదిలేసి వెళ్లాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. అదే రీతిలో కూడా అన్నిటికీ కూడా ఆయన జవాబు ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు చూస్తే కనుక కొద్దిసేపు క్రితం ఎవరైతే కొలికపూడి శ్రీనివాస్ ఒకటి అంటే స్టేటస్ లో పెడతాం కూడా జరిగింది. ఎందుకంటే తాను ఎలక్షన్ సమయంలో తన దగ్గర నుంచి డబ్బులు అడిగినట్టు కూడా తెలుస్తుంది. ఎవరైతే ఎంపీ పిఏ మోహన్ ఉన్నాడో ఆయన ద్వారా 3,50,00,000 రూపాయలు నేను ఇచ్చానని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. ఆ నీటికి సంబంధించిన సాక్ష్యాలు రేపు మొత్తం కూడా చెప్తానని చెప్పి కూడా ఆయన ట్యాగ్ చేసి ఒక స్టేటస్ లో పెడతాం కూడా స్థానికంగా సంచలనం కలిగించిందని చెప్పొచ్చు. ఏదైతే ఇప్పుడు అటు కొలికపూడి శ్రీనివాస్ అలాగే కేశినేని శివనాథ్ ఇద్దరు కూడా విమర్శలు చేసుకోవడం పట్ల మొత్తం కూడా అటు తెలుగు తమ్ముళ్ళలో మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్ పూర్ణ, థ్యాంక్ యూ. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, జిల్లాలో నాని గారి నాయకత్వంలో పనిచేశారు. చివరిలో ఏమైంది, నాని గారి స్థానంలో చిన్ని గారు వచ్చారు.
పార్టీ కోసమే పనిచేస్తాం కాబట్టి నాని గారు కాదు చిన్ని గారు అని అభ్యర్థి అన్నప్పుడు కార్యకర్తలందరూ ఏం చేశారు? చిన్ని గారికి మద్దతు ఇచ్చాము, చిన్ని గారిని గెలిపించాము. ఇప్పుడు చిన్ని గారు ఏం చేస్తున్నారంటే ఆ రోజు నాని గారితో నాని గారితో ఫోటో దిగాడని ఈయనకి పదవద్దు, ఈయన నాని గారితో కనిపించాడని ఈయనకి పదవద్దు. అంటే ప్రతి వాళ్ళని టార్గెట్ చేసి ప్రతి ఊళ్ళో 2 గ్రూపులు తయారు చేశారు. ప్రతి ఊళ్ళో 2 గ్రూపులు తయారు చేశారు. చెప్పులతో కొట్టించుకుని కొంతమంది ఆడవారిని రోడ్డు మీద కొట్టి ఇవన్నీ మరి విపరీతమైన మనస్తత్వాలు పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్ళి ఆ రోజు మీరందరూ కూడా చెప్పడం జరిగింది. 43 సంవత్సరాల నుంచి కష్టపడిన కార్యకర్తలు కూడా మీలాగానే చెప్పుతో కొట్టించుకునే మాటలు కూడా అనిపించుకున్నారు. తప్పకుండా ఇటువంటివన్నీ కూడా అధిష్టానం దృష్టికి వెళ్ళింది. వాళ్ళు ఆలోచించి ప్రదర్శన చేసిన వాళ్ళు సాక్ష్యాలు నిన్న కూడా మా వాళ్ళు ఏదో వైట్ ట్రాన్సాక్షన్స్ జరిగి బియ్యంలో అనేదో చెప్పారు. మరి మా కార్యకర్తలు ఏదో అడుగుతున్నారు, దాన్ని కూడా వాళ్ళ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తాం. మరి అదేంటో నిజమో లేదో మరి ఆ ఆరోపణలు చేసిన మా కార్యకర్తల దగ్గర మీరు డేటా తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే నాకైతే తెలియదు. నేను డబ్బులు సంపాదించాలంటే నాకు విజయవాడలో సంపాదించుకోవచ్చు. నేను తిరువూరు నియోజకవర్గంలో ఇంత వెనకబడిపోయిన నియోజకవర్గంలో 5 లక్షలకి 10 లక్షలకి నేను సంపాదించాలని పని లేదు. లేకపోతే నా కార్యకర్తలకి నాయకులకి నేను ఏంటో తెలుసు కాబట్టి వాళ్ళు బ్రహ్మాండంగా నేను ఎప్పుడు తిరువూరు వచ్చినా రిసీవ్ చేసుకుంటున్నారు. వీటన్నిటికీ ఇవాళ మా కార్యకర్తల యొక్క సమావేశమే సమాధానం.